ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. తులరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మార్చు 18, 19 ఈ 2 తేదీల్లో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారు చాలా సౌందర్యవంతులు, చాలా అలంకార ప్రియులు. వీరు ఎప్పుడు కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధిక శ్రద్ధ చూపుతారు. ఇక తులారాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకునే విధంగా మంచి అందచందాలతో చూడగానే ఇట్టే ఆకర్షించే విధంగా ఈ రాశి చెందిన స్త్రీ పురుషులు ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వారు చురుకుదనం, సమతులితమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉండడం. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనైనా రాజీ పడకుండా పూర్తి చేస్తారు. ఇక ఈ తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావాలు కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు ఆ కోపం అనేది ఉండదు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటి పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు, కుయుక్తులకు అసలు లొంగరు. ఇక ఈ తులారాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వాల్సిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా తెలుసు. ఇక ఈ యొక్క తులారాశి వారిని మనం గమనిస్తే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, పరంగా చూసుకుంటే ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే కనుక అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది వృత్తి, ఫైనాన్స్ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగంపై మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక ఉద్యోగం పైన ఈ రాశి వారు దృష్టి పెట్టలేకపోతారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో వీరికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ తులారాశి వారు ప్రతిరోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఇక తులారాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా మీ సొంత వారి కోసమే పనులు చేయండి. అంటే మీ కుటుంబ సభ్యుల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ భార్య పిల్లల కోసం మీరు పనులు చేయండి. ఇక తులారాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి కూడా ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియో మొదట్లో మేము చెప్పినట్లుగా ఈ తులారాశి వారి మీద వీరి శత్రువు మీపైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే కనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగు గమనిస్తూ మీరు చేసే ప్రతి పనిని వారు చూస్తూ ఉన్నారు. ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి
మీరు చేయవలసిన పరిహారాలు: శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం, శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీంతో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.